ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 7 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించను. వ్యాఖ్యాన అంశం: మహిమాయుక్తమైన పౌలు నిరీక్షణ. మొదటి భాగం నీతి కిరీటం. వ్యాఖ్యాన అంశం: మహిమాయుక్తమైన పౌలు నిరీక్షణ. మొదటి భాగం నీతి కిరీటం. వ్యాఖ్యానం: నీతి నిమిత్తం మనం చేసే పోరాటంలో నిలబడగలిగితే, గెలిస్తే మనకు దక్కే ప్రతిఫలం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. పౌలు తన చావు సమీపిస్తూ ఉండగా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాడంటే, మరణానంతరం తనకు లభించబోయే ప్రతిఫలం అతన్ని మురిపిస్తోంది. నీతి కిరీటం అంటే దేవుడు అనుగ్రహించే అక్షయమైన బహుమానం, మెప్పు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి. క్రీస్తు యొక్క నిజ సేవకులు ఆయనకు వారు చేసిన యథార్థమైన సేవకు బహుమానంగా ఇది లభిస్తుంది. దీన్నే జీవి కిరీటం అని ఇతర అపోస్తలులు రాశారు. యాకోబు పత్రిక 1:12, ప్రకటన గ్రంథం 2:10. తాను పడిన ప్రయాస, చూపిన శ్రద్ధ దేవునికి తెలుసు కనుక తప్పక తనకు ప్రతిఫలం దయచేస్తాడని పౌలు నమ్మకం. ఆయన విశ్వాసులకు అవిశ్వాసులకు తీర్పరిగా నియమితుడయ్యాడు. అపోస్తలుల కార్యగ్రంథం 17:30-31 వచనాలు చూడండి. ఆయన తీర్పరిగా కూర్చున్న దినం కొందరికి శిక్షావిధి, కొందరికి బహుమానాలు, కిరీటాలు. తెస్సలోనీకీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చూడండి. ఇక్కడ పౌలు తన గురించి రాస్తూ విశ్వాసులందరినీ కలుపుతున్నాడు. నాకు నీకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించను అని. ఇదే నిరీక్షణ, బహుమానం, కిరీటం మనకందరికీ లభిస్తుంది. ఆయన ప్రత్యక్షతను అస్తమానం కోరుతూ, ప్రార్థిస్తూ, దేవుణ్ణి బతిమాలుతూ, ప్రభువు 2వ రాకడ కోసం ఎదురు చూసేవారికి ఈ ప్రతిఫలం ఉంటుంది. యేసు ప్రభువు కూడా వారి కోసమే తిరిగి వస్తాడు. తన కొరకు కనిపెట్టుకుని వారి యుండు రక్షణ నిమిత్తం ఆయన 2వసారి ప్రత్యక్షమవుతున్నాడు. ఆ విధంగా ప్రత్యక్షం కానున్న ఆయన కృపపై మన నిరీక్షణ నిలుపుకోవాలి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. పౌలు ఈ విధంగా ముందున్న వాటి కోసం నిబ్బరంతో, ఆశతో ఎదురు చూస్తున్నాడు. కనుకనే ఆనందంగా మరణం పొందబోతున్నాడు. శుభములతో వందనాలు.